ఫస్ట్ టైం ఒక మంచి క్యారెక్టర్ చేశాను. సో రామకృష్ణ గారు డైరెక్టర్, ఆయన మంచి ఎడిటర్గా నాకు బాగా పరిచయం. ఇక్కడ పెయిన్ వస్తుంది, ఇక్కడ చేసి ఇక్కడ తగ్గుతుంది అంట. మరి చూద్దాం. నేను నమ్మను. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. విక్రమాదిత్య గారు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఓకే, షార్ట్ కట్ స్టోరీ లాంచ్. ప్లీజ్ సార్, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్స్. అందరినీ కూర్చొని షోరూల్ చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. 20 కోట్ల వాల్యూ కలిగిన డ్రగ్స్ తీసుకొస్తారు. ఈ రోజు స్టోరీలో రిలీజ్ చేయడానికి బిగ్ బాస్ 17 వచ్చింది. బిగ్ బాస్ 17 అంటేనే పాజిటివ్ వైబ్స్. మనం టీఆర్పీ రేటింగ్స్ చూసాము. సో డెఫినెట్ గా ఆ చేతుల మీద రిలీజ్ అవ్వడం డెఫినెట్ గా మన సినిమా కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ అండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ టైటిల్లో మీకు తెలిసే ఉంటుంది. నేను అంటే చాలా 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 చేస్తుంది. అంటే మ్యాక్సిమం నేను మూవీస్ ఎప్పుడు యాక్ట్ చేయలేదు, సీరియల్స్ చేశాను, కానీ ఇప్పుడు సీరియల్ చేస్తున్నాను. బట్ మూవీ మాత్రం ఫస్ట్ టైం ఒక మంచి క్యారెక్టర్ చేశాను. సో రామకృష్ణ గారు డైరెక్టర్, ఆయన మంచి ఎడిటర్గా నాకు బాగా పరిచయం. ఆయన ఇప్పుడు ఆయన డైరెక్షన్ చేశారు. సో ఆ మూవీలో యాక్ట్ చేశాను. అది ఈరోజు జస్ట్ పోస్టర్ లాంచ్, అంటే టీజర్ లాంచ్. సో ఆ లాంచ్ ఈవెంట్కి వచ్చాను. సో ఎవరెవరు గెస్ట్లు వస్తున్నారో ఇంకా నాకేం తెలియదు అనమాట. నేను నందిని మేమైతే వచ్చేసాను సరదాగా. సో ఆ ఫంక్షన్ అంతా చూద్దరు కానీ చలో. బాగున్నారా? మమ్మీ బాగుందా? సో మొత్తం నేను మొయినుద్దీన్ గారు అంటే నాకు ఇప్పుడే మన చంద్రబాబు పరిచయం చేశారు. నేను యాత్ర మూవీలో సూర్యుడి క్యారెక్టర్ చేశాను. అది నాకు మామూలుగా షోల్డర్ ఇక్కడ నొప్పి వస్తుందంటే ఆయన మంచి ఫిజియోథెరపీ కూడా అంట. సో ఏదో చిన్న రెమెడీ. ఇక్కడ పెయిన్ వస్తుంది, ఇక్కడ చేసి ఇక్కడ తగ్గుతుంది అంట. మరి చూద్దాం. నేను నమ్మను. నేను చాలా గట్టి దుక్కుతాను, కొంచెం నొప్పి వస్తుంది. చాలా గట్టి దుక్కుతాను, కొంచెం గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. అవునా? ఇక్కడ నొప్పి వస్తుంది. లైట్ తాగట్లేదు, కొంచెం తగ్గింది. అంటే ఇక్కడ నొక్కుకోవాలి గట్టిగా. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పెయిన్ వస్తే ఇక్కడ అంత పెయిన్ లేదు. నాకు పెయిన్ లేదు మళ్ళీ. అదే అక్కడ పెయిన్ ఉంటే ఇక్కడ పెయిన్ వస్తుంది. అదే కదా వింత. ఇక్కడ పెయిన్ ఉందంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది. సూపర్. మెయిన్లీ ఈ రోజు మన చీఫ్ గెస్ట్లు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. మెయిన్లీ మన హీరో శివాజీ గారు, అండ్ అలాగే మన విన్నర్ పల్లవి ప్రశాంత్ గారు, అండ్ తేజ గారు, అండ్ ఆటా సజీవ్ గారికి ఎలాగో మా హీరోకి స్పెషల్ గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి. అండ్ అశ్విని గారు, అండ్ జ్యోతి గారు, అండ్ విక్రమాదిత్య గారు, అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. సో ఫస్ట్లీ మన బిగ్ బాస్ సీజన్ 7 నుంచి విన్నర్ పల్లవి ప్రశాంత్ గారిని స్టేజ్ మీద రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. అండ్ అలాగే మన డైరెక్టర్ రామకృష్ణ గారిని బొకే ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.
అండ్ లైగర్ టైగర్ మన శివాజీ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. అండ్ సార్ కి బొకేని ప్రెజెంట్ చేయాల్సిందిగా మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఫుడ్ వీడియోస్ తో స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి జర్నీ అంతంతగా పెరిగి టేస్టీ తేజగా బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ వరకు వచ్చినటువంటి మన టేస్టీ తేజ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. అండ్ అలాగే మనకి డాన్సర్ గా తెలుసు, దానితో పాటు మంచి మనసున్న మనిషిగా కూడా మన అందరికీ తెలిసిన బోలే గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. మ్యూజిక్ డైరెక్టర్ నుంచి డాన్సర్ గా మారిపోయారు, యాక్టర్ గా మారిపోయారు. మీరు డాన్స్ కూడా చేస్తున్నారు కదా అద్భుతంగా. మరి అండ్ ఇప్పుడు అసలు వ్యక్తిని పరిచయం చేయాలి నేను. ఫస్ట్ కొరియోగ్రాఫర్ గా నాకు తెలిసి 100 మంది అంటే 100 మందికి తెలుసు ఆయన. లవ్ యూ టు సినిమాతో ఫస్ట్ యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఆయన్ని పరిచయం చేసుకున్నారు. ఇప్పుడు షార్ట్ కట్ విజన్కి అడ్డదారులు ఉండవు అని ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాతో మరోసారి సక్సెస్ ని అందుకోవడానికి మన ముందుకు వస్తున్నటువంటి మన కొరియోగ్రాఫర్ హీరో ఆటా సందీప్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. అండ్ అలాగే ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి మన ప్రొడ్యూసర్స్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రంగారావు గారు అండ్ అలాగే రజనీకాంత్ గారు. ఓకే షార్ట్ కట్ స్టోరీ ప్లీజ్ హ్యావ్ ఎ సీట్స్. అందరినీ కూర్చొని షోరూల్ చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. 20 కోట్ల వాల్యూ కలిగిన డ్రగ్స్ తీసుకొస్తారు. అందరికి నచ్చిందా? ఇది శాంపిల్ మాత్రమే. ఒక మంచి కాంటెంట్ తో మన టీమ్ షార్ట్ కట్ మూవీతో మనందరి ముందుకు వస్తున్నారు. అతి త్వరలో థియేటర్స్ లో సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ అంతకు మించి అనేలా మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. షర్మిల కంచి ప్రెజెంట్స్ అండ్ డియర్ ఎంటర్టైన్మెంట్స్ ఆర్కే క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. అండ్ ఆటా సందీప్ గారు ఐ విష్ వెరీ ఆల్ ద బెస్ట్. ఈసారి నుంచి నా గురువు నా దైవం శివన్న గారు. ఓకేనా సార్? అయ్యో అందులో ఏముంది సార్, పెద్దవాళ్ళు ముందు మన ఏమంటారు, ప్రతి మగవాని విజయం వెనక ఒక ఆడది ఉంటది అన్నట్టు మా ఆటా సందీప్ గారి విజయం వెనక మా జ్యోతి గారు ఉన్నారు. జ్యోతి గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. సినిమాకి అనే ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు పిల్లర్స్ లాంటి వాళ్ళు. షార్ట్ కట్ సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే ఓన్లీ ప్రొడ్యూసర్స్ వల్ల మాత్రమే. సో వాళ్ళని స్పెషల్ గా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు. రాఘవ గారు అండ్ అలాగే రజనీకాంత్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. రంగారావు గారు అండ్ అలాగే రజనీకాంత్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ఎస్, ముందుగా మన అన్న శివన్నతోనే స్టార్ట్ చేద్దాం. నేను కలిపేసుకుంటాను సార్, అంతే. మీరు ఒక్కసారి చెప్పారంటే కలిపేసుకుంటాను అంతే. మీ మాటలతోనే మా సినిమా గురించి మొదలు పెడదాం ప్లీజ్. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున స్వాగతం. ఈ మూవీ టైటిల్ షార్ట్ కట్టే గానీ ఎంతో కష్టపడి తీసినట్టుగా తెలుస్తా ఉంది. చాలా బాగుంది. ఆ రీల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా తీశారు. కెమెరామెన్ బాగుందండి. డైరెక్టర్ గారు ఎడిటర్ కాబట్టి ఎడిటర్ గురించి పెద్ద చెప్పాల్సిన పని లేదు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. చాలా బాగా చేశారు, బాగుంది. ఎడిట్ కట్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఎవరు సార్ మ్యూజిక్ డైరెక్టర్? ధ్రువన్ సార్ రాలేదా? ఆయన అందివే. ప్రొడ్యూసర్లు
నిజంగా వాళ్ళు సినిమా తీయాలంటే చాలా కష్టమైన పని. యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం చాలా ఈజీ, సినిమా తీయడం చాలా కష్టం. మరి టేస్టీ తేజ లాంటి వాళ్ళకైతే ఇంకా ఈజీ. ఫోన్ చేసి అన్న నువ్వు వస్తావా రావా అంటాడు, వచ్చినట్టు. లేకపోతే మళ్ళీ ఎక్కడ వాడు ఏం మాట్లాడతాడని భయం. డాన్స్ నేర్చుకునేటప్పటి నుంచి తెలుసు నాకు, వాడు ఎంత ఉన్నప్పటి నుంచి తెలుసు. స్వర్ణ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి వచ్చేవాడు. సో తను ఈ రోజు హీరోగా చేయటం అంటే నిజంగా తన ఏదైతే ఒక డ్రీమ్ తోటి ఇండస్ట్రీకి వచ్చాడో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టే ఈ రోజున. అలాగే మంచి కొరియోగ్రాఫర్ గా మనం చూసాం ఈ మధ్య కాలంలో. మంచి రీల్ కూడా అది రణబీర్ కపూర్ సినిమాలో కదా, యానిమల్ లో ఒక బీజం కి చేశాడు, ఎంట్రీ బీజం చేశాడు. చాలా అద్భుతంగా చేశాడు. సో పాన్ ఇండియా లెవెల్లో తెలిసిపోయాడు వాడు. సో కాబట్టి డెఫినెట్ గా ఏ విధంగా అయినా సరే, ఒకటి ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా ఎవరైనా ఇండస్ట్రీలో నిలదొక్కోవటం ముఖ్యం. ఆ తర్వాత మన కోరికలన్నీ తీర్చుకోవచ్చు. ఫస్ట్ నిలదొక్కోవాలి, పేరు రావాలి. ఆ తర్వాత మనం ఏ ఆట ఆడినా కూడా కష్టపడి ఆడితే ఖచ్చితంగా నిలబడతాం. దానికి ఎగ్జాంపుల్ ఈ రోజున సందీప్ ఎలా అయినా కన్నేసి దాన్ని ఇంటికి తీసుకెళ్లిపోయారు. పల్లవి ప్రశాంత్ గారు, మీ మాటల్లో సినిమా గురించి ప్లీజ్. మళ్ళొచ్చిన అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబర్ కి, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన సందీప్ అన్న థ్యాంక్ యూ సో మచ్. తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నాను, ఇదే స్టేజ్ అవుతారా నేను ఆడ నిలబడి ఇక్కడ ట్రైలర్ లాంచ్ చేసి చూసి సపోర్ట్లు కొట్టిన దాంట్లో నేను ఉన్నా అక్కడ. కానీ ఇక్కడ అంటే మీ ప్రేమని ఇక్కడ తోలుకొచ్చింది. మీ ప్రేమను ఎప్పుడు మర్చిపోను, పాల్గొన్నంత వరకు గుర్తు పెట్టుకుంటా. చచ్చిన ఒక లెవెల్ ఉంటుంది మీ ప్రేమ. ఆ ప్రేమలో ఉన్న మా ఊరికి పోయినప్పుడు నేను చూసిన మా ఊరు ఎప్పుడు గర్వపడ్డది అంటే నేను తప్పు తీసుకొని అడుగు పెట్టాను. ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆ ఆనందం కనిపించింది. నిజంగా నేను అక్కడే గెలిచిన, మీరందరూ గెలిపించారు, నేను ఒక్కరి కాదు గెలిచింది, మనం గెలిచినాం. థ్యాంక్ యూ సో మచ్. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. మీరందరూ ఇప్పుడు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆ తరఫున అన్నకి ఇప్పుడు మన సపోర్ట్ కావాలి. ఎందుకంటే అన్న సినిమా తీసాడు, మనం అందరం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. మనం అనుకుంటే ఎంత దూరమైనా సరే మనం పోవాలి. మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు ఉపయోగదు. అది ఒకటే నాకు తెలుసు. ఎప్పుడు ఏం చేసినా మీకు బరాబర్ తెలుసు, ఏదో మీకు తెలుసు. ఆ ప్రేమ దారు, ఆ ప్రేమ కొంచెం అన్నది చూపిస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సందీపాలని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మా యూట్యూబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఏదో ముందు మాట్లాడదాం. ఎంతమంది ఉంటే బేసిక్ గా వీళ్ళందరినీ చూస్తుంటే నాకు నామినేషన్స్ గుర్తుకొస్తాయండి. నా ఫస్ట్ నామినేషన్ శివాజీ గారు. కాదమ్మా, బేసిక్ గా సార్ ఇది బిగ్ బాస్ 7 2.1 ఏదైనా పర్లేదండి. నాకు బేసిక్ గా ఎక్కడైనా బిగ్ బాస్ వాళ్ళు కనబడితే నాకు గుర్తొచ్చేది నామినేషన్స్. దట్టు ఒక ఇద్దరు చూస్తే దారుణంగా గుర్తుకొచ్చింది. ఆ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. పైన కింద ఒకసారి జూమ్ చేసుకోవడం మొత్తం పైన కింద దాకా. థ్యాంక్ యూ. ఏంటంటే నేను ఒక డిజైన్ చేసుకున్నాను డ్రెస్ ని. డిజైన్ అందరూ కింద ప్యాంట్ చింపుతారు, షర్ట్లు చింపుకున్నా. అదొకటి. రెండోది ఏంటంటే జనరల్ గా ప్యాంట్ వేస్తారు, అందరూ ప్యాంట్ చింపుకున్నారు, కానీ కొత్త రకంగా కనిపెట్టా ట్రాక్ మీద షార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక 2 ఉన్నాయి కాబట్టి చెప్పి ఇక్కడ క్లోజ్ చేస్తాను. అండ్ మూవీ టీం అందరికి కంగ్రాట్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ గారు మీకు అండ్ ప్రొడ్యూసర్ సార్ మీకు కూడా ఈ మూవీ మంచి విజయం వచ్చి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లోపల రియల్ హీరోగా పోరాడినటువంటి సందీప్ అన్న ఇప్పుడు మీ ముందు తెర మీద ఆయన హీరోగా రావడం. అన్న ఈ సినిమా ఫస్ట్ డేలో ఫస్ట్ మార్నింగ్ షో నేను వస్తాను, నేను చూడాలి ఆ సినిమా. అందరూ బాగా చెప్పి ఈ వేదిక మీద ఉన్నటువంటి మా శివన్న, రైతు బిడ్డ, ప్రతి ఒక్కరు యావరు వచ్చాడు. తర్వాత టేస్టీ తేజ్ అన్న, జ్యోతి, ఆయన మీకు కూడా ఇద్దరు హీరోయిన్ కూడా కనపడతాను స్టేజ్ మీద నాకు. అలాగే లాస్ట్ గడికి నువ్వే హీరోయిన్ రావాలి.
మీడియా మిత్రులకి అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ మై లవ్లీ బిగ్ బాస్ ఫ్యామిలీ అందరికి శుభాభివందనాలు. బయటకు రాగానే చూస్తే సినిమా తీసేసారు అంటే సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ప్లీజ్ ఎంకరేజ్ హిమ్ అండ్ ఫస్ట్ మూవీ అనుకుంటున్నాను. దిస్ ఇస్ ద సెకండ్ వన్ as a hero. సో దాన్ని కాన్స్టెంట్లీ అందరూ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీ మాటలు పయ్యా. హలో ఎవ్రీవన్, బాగున్నావా? గుర్తుందా నేను ఎవరు? తమ్ముడి ఎవరు? సో అందరికీ నమస్కారం. నేను మీ బిగ్ బాస్ ప్రిన్స్ యావర్. థ్యాంక్ యూ సో మచ్. అది మీరు నాకు సపోర్ట్ ఇచ్చారు, ప్రేమ ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. అది ద పోస్టర్ నాకు తెలిసింది. It's like going to be rocking. So he's very multi-talented. So he can dance. So bro, he's some అవకాశం చాలా difficult for me. So you will do all the things what I will do there. We'll do. I'll do now. You have. Okay, done. Ready? Yeah. Done. Music. Music. 1, 2, 3. Thank you. So, bro, I'm a good learner, kada? You are a very good dancer. Thank you so much. So, again, it's good, but after seeing the poster, I'm really glad that it's going to be like rock. మొత్తానికి ఎన్ఎస్టీగా మా వాళ్ళందరికి ఒకసారి గట్టిగా హలో చెప్పారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ నెక్స్ట్ మన సినిమాలో అద్భుతమైన రోల్ చేశారు విక్రమాదిత్య గారు. మీ మాటల్లో ప్లీజ్. సో అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ రామకృష్ణ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఈ రోజు స్టోరీలో రిలీజ్ చేయడానికి బిగ్ బాస్ 17 వచ్చింది. బిగ్ బాస్ 17 అంటేనే పాజిటివ్ వైబ్స్. మనం టీఆర్పీ రేటింగ్స్ చూసాము. సో డెఫినెట్ గా ఆ చేతుల మీద రిలీజ్ అవ్వడం డెఫినెట్ గా మన సినిమా కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ అదరగొట్టేసి ఉంటారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది శివన్నకి. శివన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఒక పెద్ద యాక్టర్ శివాజీ గారు. నేను చిన్నప్పటి నుంచి నాకు శివాజీ కలిసి చూస్తా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్లెస్సింగ్స్ కావాలి. లేదన్నా, ఎందుకంటే చాలా థ్యాంక్స్ అన్న. శివాజీ అన్న ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని హిట్లు కొట్టారు, ఎంత పెద్ద హీరో. అలాంటిది అన్నతో బిగ్ బాస్ లో ఉండడమే చాలా హ్యాపీ. అన్నతో బిగ్ బాస్ లో కొన్ని స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఒక పర్టికులర్ జిలేబీపురం గులాబీపురం అనే దాంట్లో నేను అన్నతో చిన్న క్యారెక్టర్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాంటి నా సినిమాకి శివాజీ అన్న రావడం అనేది చాలా హ్యాపీ. పల్లవి ప్రశాంత్, చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. మేము అందరం ఒక ఫ్యామిలీ. జస్ట్ ఒక నార్మల్ గా వచ్చిన వ్యక్తి సందీప్. అండ్ అలా అంచుగా కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను. అఫ్ కోర్స్ సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ కానీ, అండ్ నా విజయ్ వెనకాల నా భార్య కృషి కానీ నాకు చాలా ఉంది. జ్యోతి, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్. అండ్ షార్ట్ కట్ ఫిలిం వచ్చేసి ఒక డైరెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ ఏంటంటే నాది డైరెక్టర్ పాత్ర వేశా. అంటే చాలా వాల్యుబుల్ పాత్ర అన్నమాట. సో ఈ క్యారెక్టర్ చాలా కష్టపడుతూ సినిమా తీయాలి అని ఒక తపనతో తిరుగుతూ ఉంటాడు. బట్ అవకాశాలు రాక, యాజ్ ఈజ్ మన సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి జరిగేది, ఒక డైరెక్టర్ అవకాశాలు రాక ఒక సైడ్ షార్ట్ కట్ లో వెళ్ళాలి అని ఒక చిన్న డ్రగ్ ద్వారా
తను కొట్టాలి, అది చేసి కూడా అల్టిమేట్ ఆ డ్రగ్ అమ్ముకుని కూడా తన అల్టిమేట్ గోల్ ఏంటంటే సినిమా తీయాలని. సో అది ఎలాగా తీసాడా సినిమా తీయలేదా అనేది క్వశ్చన్ మార్క్. సో అది సినిమా కంటెంట్. సో డైరెక్టర్ గారు ఎస్పెషల్లీ చెప్పాల్సింది రామకృష్ణ గారు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఇందులో డైలాగ్స్ అండి. డైలాగ్స్ ఎక్స్ట్రాడినరీగా రాశారు. ఒక్కొక్క డైలాగ్ కూడా నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయన ఫోన్ చేసామండి. నాకు అవకాశం వచ్చింది ఈ రోజు ఇండస్ట్రీలో పొట్టిగా ఉన్నాడా. ఇప్పుడు నేను సందీప్ అంటే ఏదో పెద్ద 6 అడుగుల హైట్, నెక్స్ట్ 6 ప్యాక్ ఉండి ఒక హ్యాండ్సమ్ గా ఇప్పుడు యావర్ లాగా లేకపోతే శివాజీ అలా ఎవరిలాగా లేకుండా నార్మల్ గా ఉన్న వ్యక్తిని తీసుకుని నాకు సినిమా క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. రాకేష్ మాస్టర్ గారు సినిమా చేసిన బ్లడ్ కూడా మా అందరికీ బాగా, అందుకోసం అతనికి కండోలెన్స్ గా 1 minute చిన్న కండోలెన్స్ ఇచ్చాను. బాగుంది పడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. మొత్తానికి అది మొత్తానికి హడావిడి అయితే బాగుంది. పాజిటివ్ వైబ్స్ తో టీజర్ లో యాక్చువల్లీ 1 year బ్యాక్ చేశాను సినిమా, అప్పుడు నాకు గెట్ ఉండేది. సో మొత్తానికి హ్యాపీ. స్టోరీ బాగుంది, ట్రైలర్ బాగుంది. అండ్ ఒక నాకు హ్యాపీ అంటే ట్రైలర్ ఫస్ట్ నా సిస్టమ్ స్టార్ట్ అయింది కదా. చాలా థ్యాంక్స్ అండ్ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటాను. డెఫినెట్ ఇంకా మంచి మంచి బ్లాగ్స్ తో తప్పకుండా మీతో ఎప్పుడు కాంటాక్ట్ లో ఉండే మీ విక్రమాదిత్య అండ్ నందిని అండ్ శ్రీవాణి కూడా. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వారేవా విక్రమ్.